హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రైతులకు తీపి కబురు చెప్పింది. ఏపీకి పీఎం కుసుమ్ పథకం కింద 1,00,000 పంపులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ లోక్సభలో తెలిపారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమల్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, తెన్నేటి కృష్ణ ప్రసాద్లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఫీడర్ స్థాయి సోలరైజేషన్ విధానం కింద 1,00,000 పంపులు మంజూరు చేశామన్నారు. రైతులు పీఎం కుసుమ్ పథకం కింద తమ భూముల్లో 2 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, అన్నదాతలు డిస్కంలకు విద్యుత్తును విక్రయించే అవకాశం కూడా ఉంటుందని, కేంద్రం తీసుకొచ్చిన కుసుమ్ పథకం కింద ఏపీకి ఎలాంటి నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన కింద 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.